పరశురాముడి కథ. ఆ తర్వాత ధర్మరాజు కళింగ దేశంలో ఉన్న వైతరణి నదిని దర్శించారు. అక్కడి నుండి మహేంద్రగిరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న మునులారా, ఇక్కడ పరశురాముడు ఉంటాడు కదా, మీరెప్పుడైనా చూశారా అని అడిగాడు. పరశురాముని శిష్యుడైన అకృతవర్ణుడు అనే ముని, ధర్మజ, రేపు చతుర్దశి, మనం ఇక్కడ పరశురాముణ్ణి చూడవచ్చు అన్నాడు. ధర్మరాజు, మహర్షి, నాకు పరశురాముని గురించి వినాలని ఉంది, వివరిస్తారా అన్నాడు. ఆకృతవర్ణుడు ఇలా చెప్పసాగాడు. పూర్వము కన్యాకుబ్జము అనే నగరాన్ని గాదిరాజు పాలించేవాడు. అతని కుమార్తె సత్యవతి. ఆమెను భృగు మహర్షి కొడుకు రూచికుడు వివాహమాడాలని అనుకున్నాడు. అతడు గాదిరాజు వద్దకు వచ్చి సత్యవతినిమ్మని అడిగాడు. అందుకు గాదిరాజు, మహాత్మా, ఒక చెవి నల్లగా, మిగిలిన శరీరం తెల్లగా ఉండే 1000 గుర్రాలను కానుకగా ఇచ్చి నా కూతుర్ని వివాహం చేసుకో అని అన్నాడు. రూచికుడు అలాగేనని చెప్పాడు. అతడు వర్ణుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు గంగా నది నుండి 1000 గుర్రాలు రూచికుడు కోరిన విధంగా పుట్టాయి. అప్పటి నుండి గంగా నదికి అశ్వతీర్థం అని పేరు వచ్చింది. ఆ గుర్రాలను కానుకగా ఇచ్చి రూచికుడు గాది కూతుర్ని వివాహమాడాడు. ఒకసారి భృగు మహర్షి వారి ఇంటికి వచ్చి కొడుకు కోడల్ని దీవించాడు. కోడల్ని వరము కోరుకొమ్మని అడిగాడు. ఆమె మామగారిని చూచి, నాకు ఒక కుమారుడు, అలాగే నా తల్లికి ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అని కోరింది. అలాగే అని భృగువు, మీరిరువురు స్నానం చేసి నువ్వు మేడి చెట్టును, మీ తల్లి అశ్వత్థ వృక్షాన్ని కౌగలించుకోండి, మీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. సత్యవతి, ఆమె తల్లి స్నానం చేసి ఆమె అశ్వత్థ వృక్షాన్ని, ఆమె తల్లి మేడి వృక్షాన్ని పొరపాటున కౌగలించుకున్నారు. ఆ విషయం తెలిసిన భృగువు కోడలితో, అమ్మా, నీకు బ్రహ్మకుల పూజ్యుడైన కుమారుడు జన్మిస్తాడు. కానీ అతడు దారుణమైన క్షాత్ర ధర్మాన్ని అవలంబిస్తాడు. నీ తల్లికి ఒక క్షత్రియ కుమారుడు జన్మిస్తాడు. కానీ అతడు మహా తపశ్శాలి, బ్రహ్మజ్ఞాని అవుతాడు అన్నాడు. అప్పుడు సత్యవతి దారుణమైన క్షాత్రధర్మం తన కుమారునికి లేకుండా తన మనవడికి రావాలని కోరింది. భృగువు అలాగే జరుగుతుందని చెప్పి వెళ్ళాడు. సత్యవతి గర్భం ధరించి జమదగ్ని అనే కుమారుణ్ణి కన్నది. ఆ జమదగ్ని ప్రసేనజీతుడు అనే రాజకుమార్తె రేణుకను వివాహమాడాడు. వారికి రుమన్వంతుడు, సుశేషణుడు, వసుడు, విశ్వవసుడు, రాముడు అనే కుమారులు కలిగారు. ఒకరోజు జమదగ్ని భార్య రేణుక నీటి కోసం ఒక సరస్సుకు వెళ్ళింది. ఆ సమయంలో చిత్రరథుడు అనే రాజు తన రాణులతో జలకాలాడడం చూసింది. ఆ రాజును చూచి రేణుకకు మోహం కలిగింది. రేణుక మనసు చెలించడం గ్రహించిన జమదగ్ని ఆగ్రహించి వరుసగా తన కుమారులను పిలిచి ఆమెను వధించమని ఆజ్ఞాపించాడు. వారు తల్లిని చంపుట మహాపాపమని నిరాకరించారు. జమదగ్ని ఆగ్రహించి వారిని అడవులలో మృగపాయులుగా తిరగమని శపించాడు. ఆఖరిగా రాముణ్ణి పిలిచి రేణుకను వధించమని చెప్పాడు. అతడు ఎదురు చెప్పక తన చేతిలోని గొడ్డలితో తల్లి తల నరికాడు. జమదగ్ని సంతోషించి, నా మాట మన్నించినందుకు నీకేమి వరం కావాలి, కోరుకో అన్నాడు. రాముడు, తండ్రి, ముందు నా తల్లిని బ్రతికించండి, తర్వాత నా అన్నలను శాప విముక్తులను చెయ్యండి, నాకు దీర్ఘాయువు, అమితమైన బలము ప్రసాదించండి, సదా శత్రుజయం ప్రసాదించండి అని కోరాడు. జమదగ్ని అతను కోరిన వరాలన్నీ ఇచ్చాడు. కార్తవీర్యార్జునుడిని సంవరించుట. ఒకరోజు సహస్రబాహువులు కలిగిన కార్తవీర్యార్జునుడు వేటాడుతూ అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని అతనికి తగిన అతిథి సత్కారాలు చేశాడు. కార్తవీర్యుడు రాజగర్వంతో జమదగ్నిని, ఇతర మునులను అవమానించాడు. పోతూ పోతూ ఆశ్రమంలోని హోమధేనువును, దూడను తీసుకువెళ్ళాడు. రాముడు ఆ సమయంలో ఆశ్రమంలో లేడు. రాముడు రాగానే జరిగినదంతా తండ్రి ద్వారా తెలుసుకున్నాడు.
రాముడు ఆగ్రహించి కార్తవీర్యునితో యుద్ధం చేసి అతనిని వధించాడు. కార్తవీర్యుని కొడుకులు రాముడిపై పగబట్టారు. కానీ అతనిని ఏమీ చెయ్యలేమని గ్రహించి రాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి జమదగ్నిని చంపి మునులను నిందించి ఆశ్రమాన్ని ధ్వంసం చేసి వెళ్ళారు. రాముడు ఆశ్రమానికి రాగానే తండ్రి మరణ వార్త విని క్రోధుడై అన్నగుడు, వీతరాగుడు, కరుణాతరంగుడు అయిన నా తండ్రిని బుద్ధిపూర్వకంగా చంపారు కనుక నేను దుర్జనులైన క్షత్రియులను అందరినీ చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇలా భూలోకంలోని క్షత్రియులందరినీ సంవరించి ఆ భూమిని కశ్యపునకు దానం ఇచ్చాడు. ఆ తర్వాత విరాగి అయి మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటున్నాడు అని పరశురాముని శిష్యుడైన ఆకృతవర్ణుడు చెప్పాడు. చతుర్దశి నాడు పరశురాముణ్ణి దర్శించి అక్కడి నుండి దక్షిణ దిశగా ప్రయాణం అయ్యాడు. త్రయంబకంలో పుట్టిన గోదావరిని దర్శించి అక్కడి నుండి ప్రభాస తీర్థం చేరాడు.